జై శ్రీరామ్. అందరికి నమస్కారం. చిన్న కథ, మంచి సందేశం. ఈ కాల్పనిక కథలు ఏముంటవి, అది యాజ్ ఇట్ ఈస్ తీసుకోకుండా దాని వెనక ఉన్న భావం అది మా మీద కొంత ప్రభావం చేస్తుంది కాబట్టి నేను చెప్తూ ఉంటాను. అంతేగాని యాజ్ ఇట్ ఈస్గా దయచేసి ఎవరు చూడొద్దండి. ఒక చిత్రకారుడు ఉండేవాడు, మంచి చిత్రం దింపేవాడు, చాలా మంచి పెయింటిస్ట్ ఆర్టిస్ట్ ఆయన. ఒకరోజు ఒక మంచి చిత్రం, సుందర భావచిత్రం ఎవరిదో ఒకరిది దింపి దాని కింద రాస్తాడు, ఈ దాంట్లో ఏమైనా దోషాలు ఉంటే తప్పులు ఉంటే చెప్పండి అని కింద రాసి మంచి పెద్ద చిత్రం అక్కడ చౌరస్తా కాడ నలుగురు వచ్చే కాడ పెట్టేస్తాడు. సాయంత్రం పోయి చూస్తే దాని ఒక స్కెచ్ పెన్ కూడా పెట్టింటాడు. అందరూ రాసింటారు, చెవు బాగలేదు, కళ్ళు బాగలేవు, ముక్కు బాగలేదు, నోరు బాగలేదు, ఎంటికలు బాగా, ఇది లేదు, అది లేదు, ఇది లేదు, ఇదేదో వాళ్ళకి తెలిసిన అందరూ రాసి అదంతా చిత్రం అంతా పాడు చేసింటారు. ఆయన చూస్తాడు, బాధపడతాడు. అరే ఇంత మంచి సుందర భావచిత్రం దింపాను, చాలా మంచిగా ఉంది సార్, దీంట్లో ఏమీ దోషాలు లేవు, చాలా పర్ఫెక్ట్గా ఉంది, ఎంత మంచిగా ఈ చిత్రం దింపారు అని రాస్తారు అని అనుకునేంటి. అయితే అలా ఎవరు రాయలేదే, అందరు ఇక్కడ బాగలేదు, ఇది బాగలేదు, అది బాగలేదు, ఇది బాగలేదు, ఇన్ని కామెంట్స్ వచ్చినవి. చాలా బాధ వేస్తుంది, ప్రజలు ఇలాగ ఎందుకు ఆలోచిస్తున్నారని ఇంటికి వస్తాడు. సాయంత్రం మిత్రుని దగ్గర చెప్తాడు, ఇలా పెట్టింటి ఒక చిత్రం, మంచి సుందర భావచిత్రం దింపి ఏమైనా దోషాలు చెప్పండి అంటే అందరు దోషాలే రాసేసినారు, చెవు బాగలేదు, ముక్కు బాగలేదు, అది ఇది ఇది అని. ఆయన మిత్రుడు చెప్తాడు, ప్రజలు అట్లే ఉంటారు నాయన, నీవు బాధపడొద్దు, రేపు ఇంకో చిత్రం రాయి, దీనికైనా బ్యాడ్ ఏమి చిన్న పిల్లలు తీస్తారు ఆ మాదిరిగా ఒక చిత్రం తీసి ఈ దాంట్లో ఏమేమి సరిలేదు సరిచేయండి, పెన్ పెట్టు, కింద స్కెచ్ పెన్ పెట్టు, చెవు సరిగ్గా లేకుంటే సరిచేయండి, ముక్కు సరిగ్గా లేకుంటే సరిచేయండి, కళ్ళు సరిగ్గా లేకుంటే సరిచేయండి అని కింద రాసి పెట్టేసి ఆ చిత్రం రాస్తాడు ఆయన. పాపం దాంట్లో చిన్న పిల్లలు దింపేటట్టు చాలా బ్యాడ్గా దింపుతాడు, దింపి అక్కడ పెడతాడు, ఒక స్కెచ్ పెన్ కూడా పెడతాడు. ఈ దాంట్లో ఏదేది సరి లేదు మీరు దయచేసి దీన్ని సరిచేయండి, ఎట్లా ఉంటే మంచిగా ఉంటుంది మీరు చెప్పండి, మీరు రాయండి. సాయంత్రం పోతే ఎవ్వరు చేయలేదు దాన్ని, ఎట్లా చిత్రం పెట్టిండో అట్లే ఉంది. అప్పుడు మిత్రుడు చెప్తాడు, చూడు నాయన, ప్రజలంటే ఇట్లే ఉంటారు, నీ దోషాలు చూస్తుంటారు, నీ మంచి గుణం వారికి కనిపించదు, ఎప్పుడో నిన్ను దోషం నుంచి చూస్తారు. అందరూ కూడా ప్రతి ఒక్కరిలో వ్యక్తిలో ఇది ఉంది, అది ఉంది, అది ఉంది అంటారు. నీకెంత ఉన్నతి జరిగినా, నీకు ఏం మంచిగా అయినా అదేం పెద్ద సంగతి, అదేమిది అని ఈజీగా తీసుకుంటారు. కానీ అరే చాలా సంతోషమైందిరా నాయన, మంచోడు అని నీ మంచి గుణాన్ని ఎప్పుడు చెప్పరు. 99 మంచి పనులు చేయండి, ఒక్క పని చేయకుంటే దాన్నే పట్టుకుంటాం, అది చేయలేదు, అది చేయలేదని. ఇది ప్రజల స్వభావము. కాబట్టి నీవు దానికి రెస్పాండ్ కావద్దు, ఏమో అంటారని నీవు భయపడొద్దు అని మిత్రునికి చెప్తా అంటే ఆయనకు సంతోషం అవుతుంది. అదే ప్రకారంగా ఐన్స్టైన్ గారు ఒకరోజు ఒక స్కూల్లో పోయిండు. ఆల్బర్ట్ ఐన్స్టైన్ సైంటిస్ట్, ఆయన పోయి పిల్లలకి ఏదో పాఠం చెప్దామని పోయిండు. ఆయన పరీక్ష ఒకటి, 2 + 2 4, 3 + 3 6, 4 + 4 8, 5 + 5 10 ఇలా రాస్తూ 9 + 9 17, 10 + 10 20 అన్ని రాశాడు. ప్రజలంతా, ఆ పిల్లలంతా అందరూ ఒకేసారి సార్ 9 + 9 17 రాశారు, 9 + 9 18 అవుతుంది, మీరు తప్పు రాశారు అని పట్టుకుంటారు. ఆయన చెప్తాడు ఐన్స్టైన్, నేను కావాలని తప్పు రాశాను ఆయన, నాకు కూడా తెలుసు, మీరు ఇన్ని రాసినప్పుడు కరెక్ట్ ఉంది సార్, మంచిగా రాసినాడు సార్, మంచిగా రాస్తున్నాడు, కరెక్ట్ ఉంది అని కనీసం నెత్తి కూడా ఊపలేదు. నేను ఒకటి తప్పు చేస్తే అందరూ ఒకేసారి లేచి నిలబడి సార్ 9 + 9 17 రాశారు, తప్పుంది 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 అని అంటున్నారే, ఇది మనిషి స్వభావము, ఇది పోవాలి. దోషంనే చూడరాదు, ఎప్పటికీ మంచివి కూడా చూడాలి. నేను 9 మంచివి రాశాను, మీకు కనపడలేదు, ఒకటి మాత్రం దోషం ఉంది, అక్కడ తప్పు ఉంది, దాన్నే పట్టుకుని కూర్చుంటాం. ఇది అలవాటు మానుకోవాలి అని ఐన్స్టైన్ గారు చెప్పిన మాటలు. అంటే ప్రజలలో ఈ మాదిరిగా ఉంటుంది. మేము దీనికి ఏం చేయాలంటే మౌనంగా ఉండి, సామాన్యంగా మమ్మల్ని విమర్శించే వాళ్ళు ఉంటారు, ఏదేదో అంటారు, గాడిదరా వాడేమంటారు, మేము 60కి చాలు చేస్తే వాడు చెప్పింది కరెక్ట్ అవుతుంది, మేము మౌనంగా నవ్వుతూ స్మైల్ చేస్తూ వెళ్ళిపోతే వానికే ప్రాయశ్చిత్తం అయితే, అరే నేను అంటే కూడా వాడేం యాక్షన్ చేయలేదురా అని. ప్రతి ఒక్కరికి మా మంచితనం, ప్రతి ఒక్కరికి నా నైతికత, ప్రతి ఒక్కరికి నేను చేసిన పనిని ప్రూఫ్ చేసేది అవసరం లేదు, ఆ భగవంతునికి తెలుసు, నీ అంతరాత్మకి తెలుసు, చాలంతే అని ఎట్టోడానని ఏమంటాడు అనని.
మౌనంగా ఎంత ఉంటామో, ఎంత రెస్పాండ్ కాకుండా ఉంటామో అంత మనకి లాభం ఉంటుంది. మౌనం కలహం నాస్తి, మౌనం పండిత లక్షణ. మౌనం అవసరం, అన్ని చోట్ల కాదు, మౌనం చాలా దగ్గర మౌనం అవసరం. ఈ మౌనం నుంచి వాళ్ళకి ఆటోమేటిక్గా మీరు చెప్పాలనుకున్నది వాళ్ళకి తెలిసిపోతుంది. ప్రతి ఒక్కరికి రెస్పాండ్ అయితే, కుక్క అంటే మీరు అరవనికి చాలు చేస్తే మీరు కుక్క అయినట్లే. ఎందుకంటే వాడు కుక్క అన్నాడు, మీరు అరవనికి మొదలు పెట్టినారు. వాడేదో మూర్ఖుడు ఏదో అంటాడని దాన్ని మేము తీసుకొని సామాన్యంగా ప్రజలలో, మిత్రులలో, ఫ్రెండ్షిప్లలో, బంధు బాంధవులలో, మా చుట్టుపక్కల వాడు మమ్మల్ని విమర్శిస్తూనే ఉంటారు. మీరు 99 మంచి పనులు చేయండి, ఒక్క పని చేయకుంటే ఆ ఒక్క పని చేయలేదు, ఒక పని చేయలేదని మీ ప్రచారం అపప్రచారం చేస్తూనే ఉంటారు. కాబట్టి మేము ఎప్పటికీ అధైర్యం కావద్దు, మన మంచి పని ఇడవద్దు. వాళ్ళు అనేటోళ్ళు అంటుంటారు, దానికి ఎగ్జామ్ రెస్పాండ్ అయ్యి దాన్ని ఎంత ప్రూఫ్ చేయనికపోయి మేమంతా బాధపడేది అవసరం లేదు. ఇవి